హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు నేను కేఎఫ్‌సి స్టైల్ చికెన్ జాయింట్స్ చేశానండి. దానికోసం ముందుగా ఒక అర కేజీ చికెను జాయింట్లుగా తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటా సాస్ ఒక స్పూను, చిల్లీ సాస్ 1 స్పూన్ అండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే నిమ్మకాయ పేడ ఒకటి పిండాలండి. ఈ మసాలాలన్నీ కూడా బాగా ఈ జాయింట్స్ పట్టించుకోవాలండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని 2 గుడ్లు బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా గిలకొట్టి ఇందులోకి ఆ జాయింట్స్ని డిప్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని జాయింట్స్ కూడా ఇందులో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. జాయింట్ క్రిస్పీగా చాలా టేస్టీగా అంటే మెత్తగా బాగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను ఇందాక వేయలేదు కారం, ఇప్పుడే వేసుకోవాలి. ఈ టైంలో ఇలా గుడ్లో డిప్ చేసిన తర్వాత కారం వేసుకుంటే చాలా అదంతా కూడా బాగా పడుతుందండి. కారం క్రిస్పీగా అలాగే స్పైసీగా టేస్టీగా వస్తాయి జాయింట్స్. ఈ జాయింట్స్కి బాగా మసాజ్ చేయాలి మసాలా అంతా కూడా. ఇప్పుడు వేరే కంచం తీసుకొని అందులోకి 2 గ్లాసులతో మైదాపిండి తీసుకున్నానండి. అలాగే 1 గ్లాస్ ఏమో కొంచెం తక్కువే తీసుకున్నాను కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ ఏమో మిరియాల పౌడర్ వేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలపాలి ఈ పిండిలో. వీడియోలో చూపిస్తున్నట్టే కలుపుకోండి. ఇప్పుడు జాయింట్స్ని ఇందులో అటు ఇటు కూడా బాగా తిప్పి ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూలింగ్ వాటర్ తీసుకోవాలండి ఒక బౌల్లోకి. ఆ వాటర్లో ఈ జాయింట్స్ని డిప్ చేసి మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని జాయింట్స్ కూడా ఇందులో ఒకసారి ఈ మైదాపిండిలో ఒకసారి కలుపుకొని అన్ని జాయింట్స్ కూడా వాటర్లో ముంచి మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళా మనం ఆయిల్ వేస్తాము అనేటప్పటికి ఇలా డిప్ చేసుకొని పెట్టేసుకోవాలండి. మళ్ళా అన్నిటికీ కూడా బాగా పట్టించుకొని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి.
ఇంత పెద్దవి ఉన్నాయి, త్వరగా వేగుతాయా వేగవా అనుకుంటున్నారా? వేగుతాయండి. మనం కొంచెం తక్కువ మంటలో ఉడికించుకుంటే అలా మొత్తం లోపల కూడా బాగా ఉడుకుతుంది చికెన్ మొత్తం. ఆయిల్ వేడి చేసుకొని ఇలా వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా ప్రతి జాయింట్ కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడానికి ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. అన్నీ వేయించుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, KFC స్టైల్ జాయింట్స్ రెడీ అయిపోయినాయి. సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.